చేసి చూద్దాం. భుజంగాసనం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. తర్వాత శవాసనానికి రావాలి. ఇప్పుడు ప్రోన్ పోస్టర్కి బోర్లా తిరిగి పడుకోవాలి. రెండు చేతుల్ని భుజాల కింద, అరచేతులు భూమిపైన ఉంచాలి. పాదాలు రెండు జతలో ఉండాలి. గడ్డం మాత్రమే నేలకు తాకుతూ ఉంటుంది. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ హెడ్ని పైకి రేజ్ చేయాలి. హెడ్, నెక్, ఛాతీ ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు యథాస్థానానికి రావాలి. రెండు చేతులు తల క్రింద ఉంచుకొని మకరాసన భంగిమలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు సేతుబంధాసనం. వెల్లకలా పడుకోవాలి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ ఒక పాదం దగ్గర పట్టుకోవాలి. అదేవిధంగా రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ ఒక పాదం దగ్గర పట్టుకొని ఉంచాలి. ఈ స్థితిలో శరీరాన్ని వెన్నుముకను పూర్తిగా పైకి లేపాలి. ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి లేపి ఛాతీని గడ్డానికి తాకించే విధంగా తీసుకొని రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నిదానంగా క్రిందకి తీసుకొని రావాలి వెన్నుముకని. ఇప్పుడు ఎడమ కాలుని స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఎడం కాలు జతలో కుడి కాలుని కూడా తీసుకొని రావాలి. రెండు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచి ప్రశాంతాసన భంగిమలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు ఎడం ప్రక్కకి తిరిగి శవాసన భంగిమ నుంచి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు ఆస్తమా ముద్ర అంటారు. రెండు చేతుల్ని అరచేతుల్ని ఎదురెదురుగా ఉంచి మధ్య వ్రేలును ఫోల్డ్ చేసి మధ్య వ్రేలు యొక్క బొటన వ్రేలును తాకించే విధంగా ఉంచాలి. మిగిలినటువంటి వ్రేళ్ళన్నీ కూడా స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేస్తే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెట్టాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. కళ్ళు తెరవాలి. ముద్రను నిలిచి ఈ ముద్రని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ సోఫాలో మనం కూర్చొని కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ భుజంగాసనాన్ని రోజుకి
2 నుంచి 4 సార్లు చొప్పున, సేతుబంధాసనాన్ని 3 నుంచి 5 సార్లు చొప్పున ప్రతిరోజు సాధన చేస్తూ ఈ ఆస్తమా ముద్రని ప్రొద్దున్న సాయంత్రం కూడా చక్కగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చొప్పున చేస్తూ చల్లటి పదార్థాలని తీసుకోకుండా ఫ్రిడ్జ్లో వాడినటువంటివి పెట్టినటువంటివి, అదేవిధంగా ఐస్ క్రీమ్స్ లాంటివి, చల్లని నీరు ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉంటూ, డస్టు ఈ రకమైనటువంటి వాటన్నిటి కూడా దూరంగా ఉంటూ వ్యాయామాలు చక్కగా చేసినట్లయితే ఈ రకమైనటువంటి సమస్య నుంచి తొందరగా బయటపడగలుగుతూ ఉంటారు.